హలో గైస్, నా పేరు మహేంద్ర. బ్యాక్ టు మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మహిదర్ వైబ్స్లో ఇదొక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇందులోనే చేద్దామని. సో ఇంకా ఫైనల్గా ఐ టుక్ దిస్ డెసిషన్. బట్ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఏ కంటెంట్ ఆఫ్ టూ మెనీ అప్లోడ్స్. అంటే ఒక రోజుకి మనం చాలా వీడియోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ అట్ ద సేమ్ టైం అండ్ చాలా కాంప్లికేటెడ్ కూడా. ఎందుకంటే ఒక ఛానల్లో అన్నీ అప్లోడ్ చేయడం అనేది అసలు ఆ ఛానల్కి ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ వల్ల కొన్నింటికి అలా ఉంటుంది. దానికి తోడు మనకి ఇందులో మూవీ రివ్యూస్ ఉన్నాయి అండ్ మూవీ అప్డేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఐ కాంట్ పోస్ట్ ఎవ్రీ బిగ్ బాస్ వీడియో హియర్. బట్ నైట్ ఎపిసోడ్ రివ్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం నేను ఇందులోనే పోస్ట్ చేస్తా. ఈ సీజనే కాదు, నెక్స్ట్ సీజన్ నుంచి కూడా నేను బిగ్ బాస్ రివ్యూస్ అన్నీ కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ బిగ్ బాస్కి సంబంధించి కొన్ని స్పెషల్ అప్డేట్స్ ఉంటాయి, స్పెషల్ డిస్కషన్స్ ఉంటాయి, డిబేట్స్, అనాలిసిస్లు ఉంటాయి, అవి ఇందులోనే పోస్ట్ చేస్తా. ఎలిమినేషన్ అప్డేట్స్ కూడా ఇందులోనే పోస్ట్ చేస్తా. బట్ ప్రోమో అనాలిసిస్లు అండ్ ఓటింగ్ పోల్ అప్డేట్స్ ఉంటాయి. ఆ ఓటింగ్ పోల్ అప్డేట్స్ అండ్ ఆ తర్వాత లైవ్ అప్డేట్స్, నేను బేసిక్గా లైవ్ కూడా చూస్తాను. సో లైవ్ అప్డేట్స్ మొత్తం అన్నీ కూడా మన మహిదర్ టాక్స్ ఛానల్లో ఉంటాయి. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ బిగ్ బాస్ అనమాట. సో ఈ ఛానల్లో రివ్యూస్, స్పెషల్ అనాలిసిస్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్స్ ఉంటాయి. ఆ ఛానల్లో ప్రోమో అనాలిసిస్, ఓటింగ్ బాల్ అప్డేట్స్ అండ్ లైవ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. సో నా ఒక్కడికే అలా అనిపించిందా, మీకు కూడా అలాగే ఏదో డైలాగ్ ఉంటుంది కదా, దాని పేరేంటి, ఏ సినిమాది, కీడాకోల అనుకుంటా. నా ఒక్కనికి అట్లా అనిపించిందా అనుకున్నా, నీకు కూడా అట్లానే అనిపించిందా అంటాడు కదా. సో అలాగా నా ఒక్కడికే అనిపించిందా, మీకు ఇలాగే అనిపించిందో చెప్పండి ఒకసారి. అండ్ చెప్పడానికి ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ ఒక 5000 పీపుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో 5000 లైక్స్ అనేది ఒక చిన్న టార్గెట్ లాగా అనుకుందాం మనం. సో దాన్ని ఒకసారి ఫిల్ చేసేసేయండి. ఇంకా మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ కోసం. అండ్ నాకేమనిపించిందంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, కంటెస్టెంట్స్ ఎంట్రీ అంతా చూసిన తర్వాత ఒక వైబ్ మిస్ అయ్యా. ఎవ్రీ సీజన్ ఎక్సెప్ట్ ప్రీవియస్ సీజన్ ఒక వైబ్ ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళని అట్లీస్ట్ ఒక 2-3 వ్యక్తులు వాళ్ళు బయట కూడా వాళ్ళ గురించి కంప్లీట్గా ఐడియా ఉండి, అంటే కంప్లీట్గా వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండి, అంటే వాళ్ళ ఐడియాలజీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ఒక ఐడియా ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే వీళ్ళ ఐడియాలజీ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో చూద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత అనే ఫీల్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, సో అంటే ఇప్పుడు సీజన్ 1లో అయితే మీరు చూసుకుంటే మనము చాలామందిని చూసాం, లైక్ శివబాలాజీ గారు కానీ లేదంటే నవదీప్ గారు, వీళ్ళందరి గురించి మనకు ఆ థాట్ వచ్చింది. సీజన్ 2లో మనము చూసినప్పుడు లైక్ ఇప్పుడు గీతా మాధురి గారి కోసం, తర్వాత తేజస్విని కోసం, వీళ్ళ కోసం ఆ ఫీల్ వచ్చింది. సీజన్ 3లో మనకి శ్రీముఖి అండ్ రాహుల్ కోసం ఆ ఫీల్ వచ్చింది. అండ్ ఇంకా వరుణ్ సందేశ్ కోసం వచ్చింది, బాబా మాస్టర్ కోసం వచ్చింది. సో అట్లా అనమాట. ఇలా వీళ్ళ కోసం. సీజన్ 4లో మనకి ఎవరి మీద అంతగా ఆ వైబ్ రాదు, బికాజ్ ఆల్ ఆర్ ఫ్రెష్ ఫేసెస్. బట్ స్టిల్ దే ఆర్ గుడ్ అన్న ఫీల్ ఉంటుందిలేండి, అది వేరే విషయం. బట్ సీజన్ 5 మళ్ళీ షణ్ముఖ్ రవి మీద, యాంకర్ రవణ మీద కూడా ఆ ఫీల్ ఉండేది. సీజన్ 6 రేవంత్ మీద అండ్ ఆయన పేరేంది 40 lakhs విన్నరు శ్రీహాన్ వీళ్ళ మీద ఆ ఫీల్ ఉండేది. అండ్ బాలాదిత్య గారి కోసం అంత తెలియకపోయినప్పటికీ కూడా ఓకే లెట్స్ సీ అన్న ఫీల్ ఉండేది. అండ్ రివ్యూవర్స్గా ఆదిరెడ్డి గారు బాగా పాపులర్, సో ఆయన వెళ్ళారు, సో ఆయన ఏం చేస్తారు అనే ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. అండ్ తర్వాత సీజన్ 7కి వచ్చేసరికి శివాజీ గారు, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, సో మెనీ వెల్ నోన్ ఫేసెస్ అనమాట. సో నాకు పర్సనల్గా తెలిసింది టేస్టీ తేజ, అది వేరే విషయం. బట్ నేను ఓవరాల్గా షో పరంగా ఎగ్జైట్ అయ్యింది వీళ్ళకనమాట. అండ్ సీజన్ 8 విషయానికి వస్తే ఎవరు లేరులేండి పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా. బట్ అదే అంటున్నా, ఒక వైబ్ ఉంటుంది. అంటే ఒక కంటెస్టెంట్ని మనం చూసినప్పుడు ఓకే వీళ్ళ గురించి మనకి బయట కంప్లీట్గా ఐడియా ఉంది,
వీళ్ళు బయట కంప్లీట్గా వీళ్ళ నేచర్ ఇది, వీళ్ళ మైండ్ సెట్ ఇది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇది, వీళ్ళ క్లారిటీ ఆఫ్ థాట్ ఇది. వీళ్ళు హీటెడ్ డిబేట్స్ ఆర్ హీటెడ్ డిస్కషన్స్ ఏమైనా వచ్చినట్టయితే ఇట్లా బిహేవ్ చేస్తారు బయట. సో మరి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో చూద్దాం అన్న వైబ్ వస్తుంది కదా, అది మిస్ అయింది నాకు ఇక్కడ. ఒక్క కంటెస్టెంట్లో కూడా నాకు ఆ వైబ్ రాలే. నాకు ఇక్కడ ఇప్పుడు మేబీ ఐ నో ఇమాన్యుయల్ వెరీ వెల్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ స్టేజెస్. అంటే తనకి ఏమీ లేకుండా ఇబ్బందులు పడుతున్న స్టేజ్లో మేమందరం కృష్ణకాంత్ పార్క్లో కూర్చొని జోకులు వేసుకుంటూ అక్కడ ఉయ్యాళ్ళు వాటి మీద కూర్చొని ఆడుకుంటూ అట్లా తిరిగిన రోజుల నుంచి ఈరోజు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వరకు నాకు ఇమాన్యుయల్ జర్నీ అంతా తెలుసు నాకు. సో ఇమాన్యుయల్ బిహేవియర్ ఏంటో తెలుసు, అంతవరకు ఓకే. హీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఈజ్ వెరీ వెల్ మేనర్డ్ పర్సన్ అనే క్లారిటీ ఉంది. బట్ అదర్ దాన్ దట్ ఇంకా మిగతా వాళ్ళ కోసం నాకేమీ తెలియదు అసలు. అంటే శ్రేష్ఠి మట్టుకు కొంచెం ఏమంటారు, ఒక కేసు వేసింది జానీ మాస్టర్ మీద అనేది నాకు రీసెంట్గా తెలిసింది, నాకు ఆ అమ్మాయి అని చెప్పి. నాకు అప్పట్లో ఏంటంటే ఆ కేసు వేసినప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కువగా రివీల్ చేయరు కదా బయటికి. సో పెద్దగా రివీల్ కాలేదు డీటెయిల్స్. సో ఐ ఫెల్ట్ లైక్ ఏమో చూద్దాం లెట్స్ సీ అన్న ఫీల్లోనే ఉండే నేను. సో ఆ అమ్మాయి అని తెలిసిన తర్వాత ఓహో అనుకున్నాను తప్ప ఇప్పుడు కూడా నాకు అంటే మొదటి నుంచి ఆవిడని చూస్తూ వచ్చి ఉంటే అది వేరే వైబ్ ఉండేది. ఇప్పుడు ధర్మా మహేష్ అని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు ఆయన ఒక హీరో ఉన్నారు, అతని వైఫ్ గౌతమి గారు అతని గురించి ఒక మాట మాట్లాడుతూ ఒక కేసు ఫైల్ చేసి షీ గివెన్ ఇంటర్వ్యూస్ టు సో మెనీ ఛానల్స్ రైట్. సో అవి చూసినప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది మనకి, ఓకే ఈ ఐడెంటిటీ ఈవిడ ఇలా ఉంటుంది, ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. అట్లాంటి ఒక ఇంప్రెషన్ లేదు ఎవరి మీద కూడా. అంటే ఒక పర్సన్ మనకి టూ మచ్ పరిచయం అన్న ఫీల్ లేదు ఎవరి విషయంలోని కూడా. మేబీ నాకు లేదు, మేబీ రీతు చౌదరికి యూనో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అది కొంచెం గట్టిగా ఉన్నారు కాబట్టి మేబీ తన సైడ్ నుంచి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అండ్ యూనో ఇంకెవరు ఉన్నారు, తనుజ సీరియల్ ఫ్యాన్స్కి మేబీ బాగా తెలియచ్చు. అండ్ ఆ డ్యాన్స్ షో, కుకింగ్ షో ఇవన్నీ వాటి వల్ల కూడా ఏమైనా తెలియచ్చు నాకు తెలిసి. అండ్ అదే శ్రేష్ఠి కోసం కూడా అట్లాగే తెలిసి ఉండొచ్చు మేబీ కొంతమందికి. అండ్ భరణి గారు ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ మెనీ ప్లేసెస్, బట్ అతని యాక్టింగ్ కొంచెం చూసిన ఫీల్ ఉంది తప్ప అతన్ని పూర్తిగా చూసిన ఫీలింగ్ రాలే. సో అదొకటి మిస్సింగ్ అన్న వైబే ఉంది నాకైతే. సో దట్ ఈస్ పాయింట్. రాము రాథోడ్ పాట బాగా క్లిక్ అయింది, రాను బొంబాయికి రాను అని. ఆ పాట వింటాను తప్ప ఆ పాటలో ఉన్నది తను, ఆ పాట చేసింది తను, ఆ పాట రాసింది తను అనేది నాకు నిజంగా తెలియదు. అంటే పాట ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వేరు, మనిషి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వేరు కదా. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో అదొకటి ఉంది. ఎనీహో బిగ్ బాస్ టీమ్ని అయితే ఒక విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. అదేంటంటే దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ దిస్ సీజన్. ఈ సీజన్ ఎలాగైనా సరే హిట్ కొట్టేటట్టు చేయడం కోసం దే ఆర్ ట్రయింగ్ వెరీ వెరీ హార్డ్ యాక్చువల్లీ. చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో అందుకే కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనడం, 2 హౌసులు పెట్టడం. సో ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఏమంటున్నారంటే ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే డిస్కషన్ ఏది ఉంది దాని గురించి మాట్లాడతా. సో ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకప్పుడు కామనర్సే. సో ఇప్పుడు వాళ్ళకి ఏదో కొంచెం రీచ్ ఉంది, వాళ్ళు ఎక్కువ మందికి తెలుసు అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సెలబ్రిటీస్, సో వీళ్ళు కామనర్స్, సో వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవకూడదు అనేది ఉంది. ఈవెన్ నేను యాక్చువల్గా ఇక్కడ రావడానికి ముందు హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్, వైజాగ్లో లేను, హైదరాబాద్ వచ్చా. ఇంటర్వ్యూస్ వర్క్ ఉందన్నమాట. మనం దర్ఫీ అని ఒక కేఫే స్టార్ట్ చేసాం కదా వైజాగ్లో, చిత్రాలయ మాల్ 2nd ఫ్లోర్లో. సో దాని గురించి ఏంటంటే ఐఎమ్ గివింగ్ ఇంటర్వ్యూస్ అనమాట. సో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాటి కోసం. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దోస్. సో వాటి కోసం వచ్చా. సో తేజ ఏంటంటే ఇన్వైట్ చేశాడు అక్కడ ఏఎంబి మాల్లో బిగ్ బాస్ లాంచ్ ఈవెంట్ అవుతుందని చెప్పి. చైతు హోస్టింగ్ అనమాట, ఆర్జే చైతు ఆయన హోస్టింగ్. సో ప్రియాంక తేజ వెళ్తున్నారు గెస్ట్లుగా. సో నన్ను కూడా అట్లా పిలిచాడు, వెళ్ళాను, అక్కడ మాట్లాడాను, చాలాసేపు ఉన్నాను. ఓకే వచ్చాను, ఇంకా లాంచ్ అయినకి వచ్చేప్పటికి వచ్చాను నేను. సో అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో దే ఆర్ సపోర్టింగ్ కామనర్స్. బట్ అదే అంటున్నారు వీళ్ళు కూడా ఒకప్పుడు కామనర్సే. యూనో వీళ్ళకి కూడా ఇప్పుడు ఫ్లోరా సైని ఉంది, ఆవిడ్ని సెలబ్రిటీ కింద తీసుకొచ్చారు. బట్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పేరుకు 2 మిలియన్ కనబడుతుంది, కానీ వ్యూస్ చూస్తే 20,000 30,000 ఉంటాయి. ఇంకా వీళ్ళ అగ్ని పరీక్ష షోనే ఇంకెక్కువ చూశారు ఆవిడ షో కంటే. సో దెర్ ఈజ్ నో పాయింట్. అండ్ అదే అండి ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళందరూ ఒకప్పుడు కామనర్సే, ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యారంటే అది ఒక రాత్రిలో జరిగిపోలేదు, లేదంటే ఎటువంటి కష్టము లేకుండా జరిగిపోలేదు. వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అలాంటప్పుడు ఆ పార్షియాలిటీ చూపించడం ఎంతవరకు రైట్? ఒక షో అది రావడం వాళ్ళ తప్పే అయి ఉండొచ్చు, వాళ్ళు పెట్టిన ఈ ప్రాసెస్ కారణంగా. బట్ నేనంటుంది ఏంటంటే అసలు ఎందుకు అది ఏమో, అంటే వాళ్ళు ఇంత కష్టం ఏదైతే పడ్డారో, బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కదా, ఒక పెద్ద ఆపర్చునిటీ కదా.
సో దానికోసం వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇప్పటివరకు ఎంతో కష్టపడి వచ్చారు. అండ్ ఇప్పుడు కామనర్స్ ఎవరైతే అంటున్నారో వీళ్ళు ఏమై ఎఫర్ట్ పెట్టలేదు ఇప్పటివరకు, అట్లీస్ట్ అగ్ని పరీక్ష ముందు వరకు. అగ్ని పరీక్ష షోలో ఎఫర్ట్ పెట్టారు. సో అగ్ని పరీక్ష షోలో పెట్టిన ఎఫర్ట్ వల్ల వాళ్ళకి ఇక్కడ వరకు రావడానికి ఒక అవకాశం వచ్చింది. 6 కామనర్స్ వచ్చారు. సో ఓకే, వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత హౌ కెన్ యూ సే దే ఆర్ కామనర్స్ అనేది నా పాయింట్ అనమాట. ఇంక ఈ రోజు తర్వాత బయటికి వెళితే ఈ ఒక్క రోజు తర్వాత ఎలిమినేట్ అయిపోయినా కూడా మనీష్ని గుర్తుపడతారు, శ్రీజాని గుర్తుపడతారు, హరీష్ని గుర్తుపడతారు, పవన్ కళ్యాణ్ని గుర్తుపడతారు, పవన్ని గుర్తుపడతారు. ఆయన ఇట్లా పోయాడో లోపలికి నాకు అసలు అది ఒక పెద్ద మిస్టరీ. అది బెర్ముడా ట్రయాంగిల్ ఏరియా 51 రేంజ్ మిస్టరీ అది నాకు. అది ఎనీహో ఈ గాట్ ఓట్స్, ఈ వెంట ఇన్ టు ద హౌస్, అది వేరే విషయం. బట్ సర్ప్రైజింగ్ అది నాకైతే మాత్రం డేమన్ పవన్ విషయంలో. సో ఆయన అయితే లోపలికి వెళ్ళాడు. ఓకే, డన్, ఓకే, ఫైన్. సో నా పాయింట్ ఏంటి అంటే వీళ్ళందరినీ కూడా బయటికి వెళ్తే గుర్తుపడతారు ఈ రోజు తర్వాత. సో ఈ హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కామనర్స్. ఇంకా వీళ్ళంతా సెలబ్రిటీసే, వీళ్ళంతా కూడా బిగ్ బాస్ సెలబ్రిటీస్. మళ్ళీ బిఫోర్ బిగ్ బాస్ వాళ్ళకి వేరే ఏదో రీచ్ ఉండొచ్చు కానీ, బట్ ఇప్పుడు నుంచి అందరూ బిగ్ బాస్ సెలబ్రిటీస్. సో హౌ కెన్ యూ సే దే ఆర్ కామనర్స్ అనేది నాకు ఇప్పటికీ క్వశ్చనే. అండ్ ఇప్పుడు సరే పోనీ వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్ అని ఒకవేళ డిఫరెన్షియేట్ చేసి వీళ్ళకి మాత్రమే ఓట్లు వేస్తాం అన్నట్టయితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఆల్ దీస్ ఇయర్ దీస్ పీపుల్ డిడ్? ఇన్నేళ్ల పాటు వీళ్ళు ఏదైతే కష్టం పడ్డారో, హార్డ్ వర్క్ ఏదైతే చేశారో వీళ్ళు, దానికి ఏంటి ఉపయోగం అంటే ఆ ఫీల్ వచ్చింది నాకు. బట్ స్టిల్ ఏమో నిజంగా కామనర్కి గెలిస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు? అది ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్. అది పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ విన్ అయినప్పటికీ కూడా బయటికి వెళ్ళాక మళ్ళీ అతని యాటిట్యూడ్ ఏంటో అందరూ చూశారు, రావడానికి ముందు అతని యాటిట్యూడ్ ఏంటో అందరూ చూశారు. సో దట్ అందరికి ఒక ఏమంటారు, ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడం అనేది. సో వాళ్ళ జీవితంలో చేసిన పెద్ద తప్పులో పల్లవి ప్రశాంత్ కోటేయడం ఒకటి అన్నట్టు కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు. అందరూ అన్నాను నేను, ఐ కాంట్ సే 100% ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఆ రిగ్రెట్ అనేది కూడా ఉండకూడదు. అంటే ఒక ప్రాపర్ కామన్ మ్యాన్ విన్ అవ్వాలి. సో అలా విన్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ. శ్రీజ కానీ లేదంటే మనీష్ కానీ, ఏమో హరీష్ ఏమో అతను కొంచెం ఇలాగే ఉంటే కష్టం అబ్బా. ఆయన ఇంకొకటి, ఆయన ఏదేదో చేస్తున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా. ఆయన శివాజీ గారి స్ట్రాటజీ ఫాలో అయిపోతున్నాడు అండ్ శ్రీజాని ఒక పల్లవి ప్రశాంత్ లాగా వాడుకుందామని చూస్తున్నాడు. ఇట్స్ అ వెరీ క్లియర్ థింగ్. అదేంటంటే శివాజీ గారు ఒక స్ట్రాటజీ ప్లే చేశారు సీజన్ 7లో. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కుడెంట్ అండర్స్టాండ్ దట్. అదేంటంటే మిగతా వాళ్ళ దగ్గర శివాజీ గారికి ఏదైతే రెస్పెక్ట్ ఉందో ఆ రెస్పెక్ట్ని యూజ్ చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ను టూ మచ్గా ప్రైజ్ చేశాడు స్టార్టింగ్లో, ఫస్ట్ వీక్ అంతా కూడా. సో సెకండ్ వీక్ నామినేషన్స్కి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఏంటంటే పల్లవి ప్రశాంత్ గారిని అట్లా పొగుడుతున్నందుకు శివాజీ గారు నామినేట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు పోయి పల్లవి ప్రశాంత్ నామినేట్ చేస్తారు. బికాజ్ అక్కడ ఉన్నది అమర్దీప్. సో అతి తెలివితేటలు కాబట్టి అట్లా చేశాడు. అమర్దీప్ని ఫాలో అయ్యి బ్యాచ్ అంతా అదే చేసింది. సో దానికి బీటెక్ డైలాగ్ కూడా ఎంత పొడుగు చెప్పాడు. అదేదో ఉంటుందిలేండి. అసలు నిజంగా అసలు అది ఎందుకు వచ్చిందో తెలియదు తెలుసా. అమర్దీప్ బీటెక్ డైలాగ్ చెప్పాడు కదా అప్పుడు సీజన్ 7లో. అస్సలు తెలియదు, అసలు ఈ సంబంధం లేకుండా వచ్చింది. అంటే విజయవాడ వైజాగ్ రూట్లో రాజస్థాన్ బస్సు వచ్చింది. అది మళ్ళీ రాజస్థాన్ టు ఢిల్లీ వెళ్ళే బస్సు అనమాట అది. ఇప్పుడు విజయవాడ టు హైవే రూట్ ఏదైతే ఉందో దాంట్లో మహా అయితే రాజమండ్రి బస్సులు రావచ్చు, లేదంటే తుని బస్సులు రావచ్చు, ఇట్లా వేరే ఏవో బస్సులు వస్తాయి, ఆ మధ్యలో ఉన్న బస్సులు వస్తాయి. రాజస్థాన్ టు ఢిల్లీ బస్సు ఎందుకు వచ్చిందంటే ఎర్రర్. అది ఏదో పొరపాటున ఆ డ్రైవర్ అట్లా తాగేసి అట్లా బండి స్టీరింగ్ ఇటు తిప్పేస్తే మొత్తం అట్లాగే వచ్చేసింది మొత్తం కిందకి. అమర్దీప్ ఆ బీటెక్ డైలాగ్ చెప్పడం కూడా అట్లాగే ఉంది ఆడ. సో సరే అది వేరే విషయం, ఇప్పుడు సీజన్ 7 కోసం ఎందుకు లేండి. కానీ సో నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా దమ్ము శ్రీజ విషయంలో అది వాడదామని ట్రై చేస్తున్నాడు ఆయన. శ్రీజాని రాము రాథోడ్ బేసిక్గా శ్రీజ రాము రాథోడ్కి టాస్క్ ఇచ్చింది కదా. అంటే రాము రాథోడ్ అండ్ సంజన వీళ్ళిద్దరూ ఉన్న టైంలో టాస్క్ ఎవరికి ఇస్తామంటే తను రాము రాథోడ్కి అయితే ఇచ్చింది కదా. సో రాము రాథోడ్కి ఇచ్చినప్పుడు ఓకే ఆవిడ చేయలేదనుకుంటున్నారా సంథింగ్ అది ఇదని చెప్పి ఆయన ఏదో చెప్పాడు. ఓకే బాగానే ఉంది. పాయింట్ ఏంటంటే ఈయన పక్క నుంచి ఏదో చెప్పేస్తున్నాడు. రాము రాథోడ్ కూర్చుండిపోయిన తర్వాత ఈయన హరీష్ ఏదో చెప్తా ఉన్నాడు పక్క నుంచి. ఆ పిల్ల ఏదైనా ఒకటి మాట్లాడిందంటే ఏదైనా ఆలోచించే మాట్లాడుతుంది అది ఇదని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడే కాదు, ఆయన ఎవరు సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు కూడా
శ్రీజ బాగానే ఉంది, శ్రీజ ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఇక్కడ హరీష్ ఓవర్ యాక్షన్ చేశాడు. ఏం చెప్తా చూడండి. శ్రీజ సరే లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అంటున్నప్పుడు సారీ ఇక్కడే ఆపేశాను మిమ్మల్ని, పదండి అని అంటూ చలాకీగా టింగ్ టింగ్ అని గెంతుకుంటే వెళ్తుంది. అంతా బాగానే ఉంది. అక్కడ ఈయన పక్క నుంచి మీ ఆటని కూడా ఇక్కడే ఆపేయగలదు చూసుకోండి ఆ పిల్లతో అని చెప్తున్నాడు. నీకెందుకయ్యా అవన్నీ? అంటే రాగానే ఇప్పుడు అది ఆయన్ని చూస్తే నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు ఒక మనిషి ఒక తెలియని ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ తెలియదు, బట్ ఆ ప్లేస్లో ఉన్న ప్రతిదీ అతనికి ఆల్రెడీ తెలిసిందే. ఆవులు గేదెలు అవన్నీ ఉన్నాయి, వాటి గురించి అతను తెలుసు. కుక్కలు ఉన్నాయి, వాటి గురించి తెలుసు. బట్ అంటే ఇంకా చాలామంది మనుషులు కూడా ఉన్నారు. తర్వాత వేరే గుర్రాలు ఉన్నాయి, సంథింగ్ రకరకాల యానిమల్స్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇక్కడ కుక్కలు అంటే అదేదో నేను కావదో మనుషులను ఉద్దేశించాను అనుకుంటారు, అట్లా కాదు. రకరకాల యానిమల్స్, రకరకాల పీపుల్ అంతా ఉంది. అయితే ఆవులు గేదెలు కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఓకే ఈ ప్లేస్ కొత్తది. సో ఇక్కడ ఆవులు గేదెలు ఓకే ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నట్టే ఉన్నాయి. ఏమో పేడ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో అని చెప్పి ఆ పేడలో వేలు పెట్టి చెయ్యి ఇట్లా ముంచి ఇట్లా బయటికి తీసి అని వాసన చూడడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? రాగానే ఏలు పెట్టి వాసన చూడడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఏ సెన్స్లో చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటికీ. అతను ఏ సెన్స్లో అది అంటే అతను ఎట్లా ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన గురించి చెప్పుకున్నా ఒక అర్థం ఉంది, నా గురించి ఇప్పుడు నేను తలుచుకుంటే మీ ఆటను కూడా ఇక్కడే ఆపేయగలను నేను, సో నాతో కొంచెం జాగ్రత్త అంటే అది వేరు. మళ్ళీ అట్లా ఉంటే అది వేరే కథ. అట్లా కాదు, శ్రీజానే వాడుతున్నాడు ఆయుధం కింద. అంటే ఎంత పెద్ద అర్జునుడికైనా సరే యుద్ధం గెలవాలంటే అస్త్రాలు కావాలని చెప్పి ఏమన్నా నమ్మాడో ఏమో మరి. అంతే కదా, అర్జునుడు చేత్తో ఇల్లు కొట్టాడు కదా ఎవరిని కూడా. ఇక్కడ నుంచి బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం అన్నీ వేస్తూ ఉంటాడు కాబట్టి అట్లాగే ఈయన శ్రీజాని ఏమైనా బ్రహ్మాస్త్రంగా వాడదామని చూస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. స్టార్టింగ్ నేను నోటీస్ చేసింది ఇది. అండ్ ఆయన అతి కూడా కొంచెం ఎక్కువే ఉందిలేండి. ఆ పేర్లు ఒక 4 రకాల పేర్లు చెప్పి వాటికి ఇంత చాటభారతం అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆయన్ని మనం చెప్తున్నా. మళ్ళీ గేమ్ పరంగా ఆయన మళ్ళీ అంటే గేమ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో అది ఓకే, అదే అంటున్నా. ఇప్పుడు ఒక పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే గేమ్లో తన ఫ్లోలో తను ఉన్నట్టయితే బెటర్. అలా కాకుండా మధ్యలో రకరకాల స్ట్రాటజీలు వేసి ఎక్కడెక్కడో ఏలుపెట్టి వాసన చూద్దామని చెప్పి ట్రై చేస్తే అది ఓవరాల్గా బిస్కెట్ అవుతుందని నా ఫీల్. సో హరీష్ ఎందుకో బాగా అతి చేస్తున్న ఫీలింగే వచ్చింది ఇప్పటికైతే. అంటే మనం అగ్ని పరీక్ష చూసాం కాబట్టి మళ్ళీ అక్కడ అగ్ని పరీక్షలో హరీష్ మనకి చాలా బెటర్ అనిపిస్తాడు. సో అది వేరు. బట్ ఇవాళ ఫ్రెష్గా ఒకళ్ళు బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే అగ్ని పరీక్ష, మంట పరీక్ష, ఈ పెంట పరీక్ష ఇవన్నీ ఎందుకు మనకి డైరెక్ట్గా బిగ్ బాస్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది ఆడియన్స్. అట్లాంటి వాళ్ళకి హరీష్ అనే పర్సన్ డే 1 నెగిటివ్గా అంతాడు, దట్ ఈస్ ఫర్ షూర్. రిమైనింగ్ మనం ఆల్రెడీ అగ్ని పరీక్ష చూసి వచ్చాం కాబట్టి మనకు అంత నెగిటివ్గా ఆలోచించాలనిపించదు. ఎందుకంటే అతను స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొన్నిసార్లు మనకు హెల్ప్ అయింది, కొన్నిసార్లు మనకు నచ్చింది. హెల్ప్ అయిందంటే అదే నచ్చింది మనకు అక్కడ. అండ్ కొన్నిసార్లు అది టాస్క్లో కొంచెం ఫైర్ తెచ్చింది అది. సో దివ్య లీడింగ్లో ఉందని దివ్యతోనే గేమ్ ఆడటం, ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. అండ్ స్ట్రాటజీస్ ప్లే చేసి గేమ్ ఆడటం, ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆయన సైడ్. నాకు అవన్నీ బాగా అనిపించాయి. సో అదనమాట సిచ్యువేషన్. సో అందుకు ఐ ఫెల్ట్ ఫైన్. బట్ ఏమో మరి చూడాలి. స్టిల్ అయితే చెప్తున్నాను కదా, కొత్తగా చూసిన వాళ్ళకైతే అది అనిపిస్తుంది, అది కన్ఫర్మ్. ఇలాగే ఉంటే కొత్తగా చూసే ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అగ్ని పరీక్ష అంతమంది ఏం చూడలేదు కాబట్టి మేబీ బిస్కెటే అవ్వచ్చు. బట్ ఏమో నామినేషన్స్లో కొంచెం ఫైర్ ఉంది అది ఇది అంటున్నారు, మరి చూడాలి. మరి ఇక నామినేషన్స్ నాకు తెలిసి ఏమో ఇవాళ జరుగుతాయో ఇవాళ జరగచ్చు 100%. సండే కదా ఇవాళ, అంటే అక్కడ ఎపిసోడ్ నిన్న షూట్ అయిపోయింది కదా. సో అటు సండే రోజు నామినేషన్స్ అవ్వచ్చు. ఒకళ్ళది అయినట్టయితే దట్స్ ఫైన్. సో అది కొంచెం అటు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది మ్యాటర్. అట్లా ఏమో మరి చూద్దాం ఏం చేస్తారో మరి ఇక. సో అదే ఒక ఆర్డర్లో మాట్లాడేసుకుందాం వచ్చిన కంటెస్టెంట్స్ అందరి కోసం కూడా. సో మనం బేసిక్గా మొత్తం అంతా ఒక రివ్యూ చేస్తూ రకరకాల ప్లేసెస్లోకి వెళ్ళిపోయాం మనం. షోలో ఇక్కడదో ముక్క మాట్లాడుకున్నాం మనం. సో కొంచెం మొత్తం మాట్లాడుకుందాం.
సో యాజ్ యూజువల్లీ నాగార్జున గారు ఈజ్ గ్రేట్ అండ్ ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ లుకింగ్ గుడ్. హీఈస్ ఎ వండర్ ఫర్ మీ. ఎందుకంటే ఏమో 8th వండర్ 9th వండర్ కింద ఈయన్ని కూడా పెట్టచ్చు. అసలు ఆ ఏజ్లో అలా ఎలా ఉన్నారని ఖచ్చితంగా పెట్టచ్చు. అండ్ సో ఈజ్ ఫర్ ఎవర్ ఎ కింగ్ ఫర్ అస్. అలాగే ఆయన యాజ్ యూజువల్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. సో నేను అదే అంటున్నా. సో యాజ్ అ హోస్ట్గా ఆయన ఏజ్ ఏదైతే ఉందో అది అసలు ఏమీ కనిపించదు కాబట్టి మనకు అక్కడ హీఈస్ వెరీ వర్తీ ఫర్ దట్ పొజిషన్. బట్ నేను ఇందాక ఫ్లోరా సైని కోసం నేను మాట్లాడినప్పుడు కొంతమందికి అది నచ్చలేదు. సో నేను అంటుంది ఏంటంటే ఫ్లోరా సైని ఏజ్ 46 అబ్బా. సో హర్ ఏజ్ ఈజ్ 46 అండ్ షీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు బీ ఇన్ బిగ్ బాస్. అంటే ఎయిదర్ మన ప్యాటర్న్ని బట్టి ఎయిదర్ కంప్లీట్గా ఓల్డ్ వాళ్ళని తీసుకున్నా పర్లా, ఆర్ కంప్లీట్గా న్యూ వాళ్ళని తీసుకున్నా పర్లా. యంగర్ పీపుల్, ఓల్డ్ ఇన్ ద సెన్స్ ఏజ్లో పెద్దవాళ్ళు, న్యూ ఇన్ ద సెన్స్ యంగర్ తీసుకున్నా పర్లా. బట్ మన దగ్గర ఈ ప్యాటర్న్లో ఇమ్మడరేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎక్కడో బాబా మాస్టర్ లాంటి వాళ్ళు మాత్రమే ఇముడతారు ఆ ఏజ్ గ్రూపుల్లో వచ్చి కూడా, ఎందుకంటే ఎంటర్టైనర్స్ కాబట్టి. సో ఈవిడ ఎంటర్టైనర్ కాదు. అండ్ ఐ డోంట్ నో, ఏమో ఒకవేళ ఆవిడ టాస్కులు అందరికంటే బెటర్గా ప్లే చేస్తే దట్స్ ఫైన్ ఫర్ అస్. ఒకవేళ ఆవిడ బాగా ఆడగలిగితే వెరీ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. బట్ ఏమో చూడాలి మరి. ఐ డోంట్ నో అబౌట్ ద డెసిషన్. అంటే ఏ థాట్లో ఈ డెసిషన్ తీసుకున్నారంటే నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ ఎందుకో కొంచెం రాంగ్ అయిందన్న ఫీల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ యాజ్ అ కామనర్గా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. కళ్యాణ్, సో హీ ఈజ్ వెరీ గుడ్. తను మొదటి నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ అవి పెట్టాడు అండ్ చాలా బాగా ఆడాడు అండ్ చాలా డీసెంట్ పర్సన్. అండ్ బాగా ఎగ్జైట్ అయ్యాడు లోపలికి వెళ్తున్నప్పుడు, అంతా బాగానే ఉంది. బట్ ఏమో అంటే ఇది సరిపోదు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ని చూసినప్పుడు. బట్ లోపలికి వెళ్ళగానే మంచి జలకి ఇచ్చాడు ఫ్లోరా సైనికి. ఆవిడ వద్దు అంటుంటే ఆవిడకి ఇచ్చాడు. సో అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీన్ని ఆ తర్వాత అందరూ ఫాలో అయిపోయారని ఫీలింగ్ వచ్చింది నాకైతే. అందరూ సింపుల్గా అది అంటే ఒక ఈజీ పాత్ ఇచ్చేసాడు అతను. సో ఫాలో అయిపోయారు అనిపించింది నాకు తర్వాత. సో నెక్స్ట్ ఇమాన్యుల్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ఎంటర్టైనర్. అది మనం అక్కడ చూసాం ఆల్రెడీ, అంటే స్టేజ్ మీద చూసాం, లోపలికి వెళ్ళాక చూసాం. అండ్ ఆ టాలెంట్ చూసాం మనం, యూనో బోత్ మేల్ వాయిస్ అండ్ ఫిమేల్ వాయిస్లో పాట పాడడం అది. సో ఈజ్ వెరీ యూనిక్ అండ్ వెరీ డిఫరెంట్ గై. సో సిమిలర్గా అవినాష్ అన్న రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మనము మరీ అభిజిత్ రేంజ్ అనలేం, కానీ డెఫినెట్గా హీ క్యాన్ గివ్ టఫ్ ఫైట్ ఇన్ ద డిస్కషన్స్ అండ్ డిబేట్స్ ఆల్సో. అండ్ నామినేషన్స్ వాటిలో మంచి ఫైర్ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా. అంటే నాకు తెలుసు ఇమాన్యుల్ కోసం, సో ఆ బేసిస్ మీద నేను చెప్తున్నాను. బట్ ఓకే, ఇన్ కేస్ అక్కడ రాంగ్ అయితే ఐఎమ్ సారీ. అక్కడికి వెళ్ళాక మన కొన్ని వారాలు చూసిన తర్వాత నేను ఒకవేళ చెప్పింది రాంగ్ అయితే ఐఎమ్ సారీ. బట్ యూనో నాకు తెలిసిన ఇమాన్యుల్లో ఇవన్నీ ఉన్నాయి. సో హీఈస్ ఒక కంప్లీట్ ప్యాకేజ్. మోర్ ఓవర్ సింపుల్గా చెప్పాలంటే హీఈస్ 1% మోర్ బెటర్ దాన్ విజే సన్నీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇమాన్యుల్ ఈజ్ ద రైట్ పర్సన్. అండ్ యూనో దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆల్సో. అంటే ఆ కమీడియన్ అనే ఒక జోన్లోనే ఆగిపోతాను. సో కంటెస్టెంట్ జోన్లో కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటాడు కాబట్టి సో చాలా బెటర్గానే ఉండొచ్చు అనిపిస్తుంది. ఏమో చూడాలి మరి, ఇంకా ఏమో లెట్స్ సీ. అంటే నాకు తెలిసిన ఇమాన్యుల్ అన్నిట్లో పర్ఫెక్ట్, బట్ ఇక్కడ అలా ఉండగలుగుతాడో లేదో, ఎందుకంటే తెలియని కొత్త వాళ్ళు వచ్చారు. సో తన కామెడీని అందరూ తీసుకోకపోవచ్చు. వాటిలో మరి ఎట్లా పర్ఫామ్ చేస్తాడు ఏందనేది తెలియదు కదా మనకి. సో అది. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే ఆల్రెడీ మొదలు పెట్టాడు. సో తను చేస్తుంటే తను ఎలా చేస్తుందో చూడాలని ఉంది. అంటే ఇప్పుడు తను చేస్తున్నంతసేపు చూస్తూ ఉంటావా అని అనడం కానీ, సో ఇవన్నీ కూడా నైస్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ శ్రేష్ఠి, షీ ఈజ్ వెరీ వెరీ యాక్టివ్. సో మనకి ఇలాంటి వాళ్ళు ఒకరు కావాలి. సో చూడగానే మంచి ఇంప్రెషన్ వచ్చింది ఇవిడ మీద అయితే మాత్రం. సో శ్రేష్ఠి వర్సెస్ శ్రీజ పడితే మట్టుకు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధమే అనిపించింది నాకైతే. లెట్స్ సీ. నెక్స్ట్ హరీష్ని బిందు మాధవి వచ్చింది, తీసుకెళ్ళింది. ఓకే, ఏమో సంహోన్ కొన్ని నెగిటివ్ వైబ్స్ అయితే వస్తాయి కొంతమందికి. బట్ అగ్ని పరీక్ష చూసిన వాళ్ళకి అతను ఓకే, అతను ఇంతే కదా అనిపిస్తుంది. సో అది పాయింట్. నెక్స్ట్ భరణి గారు వచ్చారు. ఆయన బాక్స్ ఏదో డ్రామా మొత్తం ఆడించారు. అది నేను ముందే ప్రోమోలో చెప్పాను, చెప్పలే అదంతే ఉంటుంది. అది ఆయన మళ్ళీ లోపలికి పంపించేస్తారు. అది మనకు తెలిసిందే కదా. సో భరణి గారు వచ్చారు, నైస్. రీతు చౌదరి, సో ఇంకొంచెం బెటర్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఇమాన్యుల్. బట్ స్టిల్ రీతు చౌదరి కోసం మనకు అసలు పెద్దగా అవగాహన ఉండదు. సో ఏదో ఆ మధ్య పెద్ద కాంట్రవర్సీ ఒకటి అయింది. సో మ్యారేజ్
ల్యాండ్స్ సంథింగ్, పొలిటీషియన్స్ సంథింగ్ అట్లా జరిగింది. సో లెట్స్ సి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే రీతు చౌదరి కొంచెం ఎంటర్టైనింగ్ గర్ల్, కొంచెం యాక్టివ్ గర్ల్ యాక్చువల్లీ. బట్ అది ఎంతవరకు తనని ముందుకు తీసుకెళ్ళగలదు అనేది చూడాలి కదా ఇక్కడ, అది కదా మెయిన్ కన్సర్న్. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం, చూడాలి మరి ఎలాగాడితే. పవన్ అసలు సర్ప్రైజ్, ఎట్లా పోయాడో ఏందో లోపలికి, మాట్లాడుకొని కూడా ఏం ఉండదు. ఆ భరణితో కలిసి పుషప్లు అయితే చేశాడు, ఒక 60 పుషప్లు. వాటికి మాత్రం 100% జస్టిఫికేషన్ చేస్తాడు, ఫిజికల్ టాస్క్లు వచ్చా నేను కాదన్ను. బట్ హీఈస్ నాట్ వర్తీ ఫర్ గోయింగ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. తర్వాత సంజన గారు, ఆవిడ మీద ఒక కేసు పడింది అప్పుడు ఎప్పుడో, దాని గురించి ఆవిడ బయటకు వచ్చారు. సో ఆవిడ తప్పేం లేదని చెప్పి ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు, చెప్పేశారు స్టేజ్ మీద, అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళారు అంతే. కుకింగ్ అనగానే ఆవిడ చెయ్యి ఎత్తారు, నాకు మళ్ళీ వంట రాదంది ఆవిడ. మరి దానికి ఎందుకమ్మా చెయ్యి ఎత్తావు, మాడిపోయిన మసాలా దోశలు తినమన్నా మిగతా వాళ్ళందరినీ, ఎందుకు, ఐఎమ్ ఆస్కింగ్ యూ అనిపించింది నాకు. నెక్స్ట్ రాము రాథోడ్ వచ్చాడు, యాజ్ యూజువల్లీ ఓకే. బట్ ఏమో నేనేమన్నానంటే అంత సాఫ్ట్గా ఉంటే పని చేయదు, అంటే వీడియోలో కనబడినట్టు స్టేజ్ మీద కనబడినట్టు సాఫ్ట్గా ఉంటే పని చేయదు. సో కొంచెం హార్ష్ ఉండాలి, కొంచెం హార్డ్గానే మాట్లాడాలి, వీలైతే రాడ్లు దింపాలి. అది రాడ్ దింపాడురా మనోడు అనే ఫీలింగ్ రావాలి. సో అట్లాంటి మాటలు వదలగలిగితే ఫైన్, లేదంటే కష్టమే రాము రాథోడ్ కూడా. ఇంకా నెక్స్ట్ ఎవరు, నవదీప్ వచ్చాడు, శ్రీజాని సెలెక్ట్ చేశాడు. యాజ్ యూజువల్లీ శ్రీజ ఓవర్ కాన్ఫిడెంట్, అఫ్ కోర్స్ మరి టూ మచ్ ఉంటుందిలేండి. స్టిల్ అది ఎందుకో నచ్చుతుంది కూడా కొన్నిసార్లు, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటుంది తనలో, అక్కడ నచ్చుతుంది కొంచెం. ఆ ఒక్క విషయంలో కొన్ని పాయింట్లు పైకి ఎక్కుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ముందు అనుకుంటాం ఏది ఏంది అతి అనిపిస్తుంది, దిగుతుంది, మళ్ళీ తన పర్ఫార్మెన్స్ గుర్తొస్తే మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ. సో పర్ఫార్మెన్స్ పరంగా షీఈస్ అవుట్ స్మార్టెడ్ ఎవ్రీ వన్, అంటే దాటేసింది అందరినీ, అది క్లియర్. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వచ్చారు. ఏమో అబ్బా, సుమన్ శెట్టి గారు ఒకప్పుడు తోపు, ఇప్పుడు కాదు, ఎంటర్టైనర్గా కూడా. మరిక చూద్దాం, మరిక ఒకప్పటి లుక్స్ కూడా లేవు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఏమో వీ హ్యావ్ టు సీ దాట్ వెర్షన్ ఆల్సో. ఏమో నాకెందుకో సుమన్ శెట్టి గారు ఎక్కువగా మాట్లాడలేరు, ఎక్కువగా యూనో రిజర్వ్డ్గా ఉంటారేమో అనిపించింది నాకు ఇక్కడ. లెట్స్ సీ. నెక్స్ట్ ప్రియా. ఓకే, ప్రియా గురించి చెప్పడానికి పెద్ద ఏం లేదు. అంటే కొన్ని టాస్కులు ఆడింది, కొన్ని టాస్కుల్లో ఓడింది, డైలాగులు బాగా చెప్తుంది, బట్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, డైలాగులు అంత లెవెల్లో ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం టంగ్ స్లిప్ ఎక్కువే అండ్ ఉన్నాయి, చూద్దాం మరి ఇంకేమవుతుంది. నెక్స్ట్ రీముకి వచ్చింది, మనీష్ని సెలెక్ట్ చేసింది. యాజ్ యూజువల్లీ వీ ఆల్ నో దట్ మనీష్ డెఫినెట్గా ఉంటాడు అని, బట్ ఇలా చేశారు తనని, కొంచెం టెన్షన్ పెట్టించి పంపించారు. సో అది జరిగింది. సో డబుల్ హౌస్ కాబట్టి మెయిన్ హౌస్ అవుట్ హౌస్ అని చెప్పి, మెయిన్ హౌస్ ఓనర్స్ అవుట్ హౌస్, టెనెంట్స్ వితౌట్ రెంట్ అని చెప్పి, సో కామనర్స్ని మెయిన్ హౌస్లో ఉంచారు, సెలబ్స్ అవుట్ హౌస్లో ఉంచారు. సో వాళ్ళు ఏమో ఇది టూ మచ్ అన్ఫైర్ ఇది. అఫ్ కోర్స్ ఎవరో ఒకరు ఇందులో ఉండాలి, ఎవరో ఒకరు అందులో ఉండాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ దట్, అందులోనే ఆల్ ఫీచర్స్ ఉండాలి, ఇందులో ఆల్ ఫీచర్స్ ఉండాలి, అలా చేస్తే ఓకే. బట్ అలా కాదు మళ్ళీ. సో ఇందులోనే అన్నీ ఉంటాయి, వీళ్ళకే ఎక్కువ లగ్జరీస్ ఉంటాయి, వీళ్ళకే అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి, టెనెంట్స్ వితౌట్ రెంట్ అని చెప్పి. సో వాళ్ళకి ఏమి ఉండవు కదా. సో అట్లా చేశారు. సో నాకు ఇది అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అలాంటప్పుడు మీరు వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పి వాళ్ళు తీసుకురాకూడదు. వాళ్ళు సెలబ్రిటీస్ ఎట్లా అయ్యారు, వాళ్ళు ఇన్నేళ్ళు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానివల్ల. సో ఆ హార్డ్ వర్క్కి ఏం గుర్తింపు ఉన్నట్టు మరి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ 15 రోజులు చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మీరు మాట్లాడి, సో దే ప్రూవ్డ్, దే అచీవ్డ్, దే ఎర్న్డ్ అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళకి ఇది ఇచ్చి వీళ్ళని అటు ఉండమని చెప్పినప్పుడు, వీళ్ళు కూడా అట్లాగే కష్టపడ్డారు కదా, కష్టపడ్డారు, చెమట వచ్చిర్రు, పూలం మీరు అని చెప్పరు, కానీ డెఫినెట్గా దే డిడ్ వెరీ హార్డ్ వర్క్, అదైతే కన్ఫర్మ్. సో దానికి మరి ఏం గుర్తింపు ఉన్నట్టు. ఇంక నెక్స్ట్ టైం కామనర్స్ అనే కాన్సెప్ట్ ఉంటే సెలబ్రిటీస్ ఎవరు వెళ్ళకపోతే బెటర్ మరి, ఇంకా అంతే కదా, ఇంకా అదే బెస్ట్ ఆప్షన్. ఇంకా ఎందుకంటే వెళ్ళినా మీకు అక్కడ అన్ఫెయిరే జరిగి ఇంటి పనులన్నీ మళ్ళీ వీళ్ళకే ఇచ్చి ఒక వీక్ అంతా వీళ్ళే చేయాలంటే ఎట్లా అబ్బా. వాళ్ళు ఏం చేస్తారు మరి, ఇంకా తిని కూర్చుంటారా? వీళ్ళే వండి, వీళ్ళే తుడిచి, వీళ్ళే కడిగి, వీళ్ళే ఉతికి, ఇంకంత వాళ్ళు ఎందుకు, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడానిక? సరే 15 days ఆల్రెడీ కష్టపడ్డారంటే అది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 1కే షూటింగ్ అయిపోయింది మొత్తం. ఈ 15 రోజులు ఖాళీయేగా. ఈ 15 రోజులు లేట్ చేశారా అంటే షాపింగ్లు చేసుకున్నారు అంతే. అది అట్లాంటప్పుడు మరి ఇంకా ఏందో మరి నాకైతే ఏం అర్థం కాలే. సో దిస్ ఈజ్ టూ అన్ఫెయిర్. అండ్ ఇప్పుడు
ఇప్పుడు మనం సింపతి చూపించాల్సింది ఎవరి వైపు మీరు చెప్పండి. సెలబ్రిటీల వైపు చూపించాలి సింపతి, కామనర్స్ మీద కాదు. మనలాంటి వాళ్ళే అయ్యి ఉండొచ్చు, బట్ అక్కడ చూసుకోండి, అక్కడ సిచ్యువేషన్ ఏదో చూడండి. వాళ్ళకి అన్నీ ఇచ్చి వీళ్ళకి ఇవ్వకుండా, వీళ్ళు ఇన్నాళ్ళు పడ్డ హార్డ్ వర్క్ ఏదో దానికి అసలు ఏమాత్రం న్యాయం అనేది చేయకుండా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎనీహో మొత్తానికైతే వీళ్ళు ఇలాగైతే డిసైడ్ అయ్యారు, ఇలాగే చేస్తారు ఇంకా ఫర్దర్గా. సో లెట్స్ సీ గైస్. సో నాకైతే అదే అంటున్నా, ఈరోజు ఎపిసోడ్లో ఆ వైబ్ ఒకటి మిస్ అయింది ఓవరాల్గా. మహిదర్ వైబ్స్ అన్నందుకు ఐ వాంట్ దట్ వైబ్స్, ఐదర్ పాజిటివ్ వైబ్స్ ఆర్ నెగిటివ్ వైబ్స్, ఎనీథింగ్, ఐ నీడ్ దట్ వైబ్స్ అన్నమాట. బట్ ఐఎమ్ మిస్సింగ్ దట్ వైబ్స్. ఏమో మరి ఇంకా, బట్ ఏమో సీజన్ అయితే మాత్రం హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్, దే ఆర్ ట్రయింగ్ వెరీ గుడ్, వెరీ ఏమంటారు, వెరీ జెన్యున్లీ. లెట్స్ సీ. ఐ అప్రిషియేట్ ద వీబీ టీమ్ ఫర్ ద ఏమంటారు, ఫర్ ద టాస్క్, ఫర్ ద ప్రాసెస్ దే ఆర్ డూయింగ్. దీనికోసం మళ్ళీ ఇంకో షో పెట్టి దాన్ని ఆర్గనైజ్ చేసి దానికోసం సెట్ వేసి దానికోసం ఇంటర్వ్యూలు చేసి వీడియోలు తీసుకొని దాంట్లో వేల వీడియోలు వస్తే వాళ్ళ నుంచి కొంతమందిని పిక్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి 45 మందిని తీసుకొని వచ్చి వాళ్ళతో ఒక షో చేసి అందులో 15 మందిని తెచ్చి వాళ్ళతో షో చేసి అందులో 6గురిని తేవడం అనేది వెరీ వెరీ గ్రేట్ అప్ప. సో ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, దే డిడ్ వెరీ హార్డ్ వర్క్. సో ఆ హార్డ్ వర్క్ అనేది సీజన్ సక్సెస్ రూపంలో వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రతిఫలంగా రావాలని కోరుకుందాం ఆ హార్డ్ వర్క్కి. చూద్దాం మరి ఇంకా. సో అది గైస్, సో దిస్ ఈస్ ద టుడేస్ వీడియో. సో నాకైతే ఇదే అనిపించింది ప్రస్తుతానికైతే. ఇంకా మిగతాది ఇంకా అమ్మోర్ దయ, ఇంక ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా మనం ఫర్దర్గా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే సిచ్యువేషన్. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు లాంచ్ ఎపిసోడ్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.